అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిగ్నల్ టీవీ వెంకటేష్. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యల భాగంగా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ ఉందో, మేము రోడ్లు ఎక్స్టెన్షన్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి కేబీఆర్ చుట్టూ కూడా ట్రాఫిక్ సమస్యలు తగ్గించడానికి అని చెప్పేసి కేబీఆర్ చుట్టూ దాదాపు ఒక 8 స్టీల్ బ్రిడ్జిలు 6 అండర్ పాస్లు తీసుకొస్తామని చెప్పేసి చెప్తుంది. కేబీఆర్ చుట్టూ అంటే దాదాపు మనకు తెలుసుకోవచ్చు, అందరూ కూడా పెద్ద పెద్ద నాయకులు ఉంటారు. అందులో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ లీడర్ అయినగా మన జానారెడ్డి గారి హౌస్ కూడా పోతున్నట్లు మనకి సమాచారం వచ్చింది. ఆయన ఇల్లు కూడా ఇక్కడ మార్క్ చేశారు, మీరు చూసుకోవచ్చు. అక్కడ సర్వే చేసి దాదాపు ఇక్కడ ఒక 87 మంది పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా ఆస్తులు ధ్వంసం అవుతున్నట్టు తెలుసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా ఆస్తులు 87 మంది ఆస్తుల వరకు పోతున్నట్టు సమాచారం ఉందన్నమాట. ఇది జానారెడ్డి గారి ఇల్లు. ఇక్కడి నుంచి ఇక్కడ ఇది ఖాళీ స్థలం. ఈ ఖాళీ స్థలం కూడా ఈ ఖాళీ స్థలము ప్లస్ ఆ ఇల్లు రెండు కూడా జానారెడ్డి గారివే. మనం 2018 వరకు కూడా జానారెడ్డి గారు అపోజిషన్ లీడర్గా పనిచేశారు కాంగ్రెస్లో. అంత పెద్ద నాయకులు అనమాట. ఇప్పుడు ఆయన కొడుకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి గారు. ఇక్కడి నుంచి ఈ ఖాళీ స్థలము ప్లస్ ఇది ఇక్కడి నుంచి కూడా మనకి అటుపక్క మన జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 బాలకృష్ణ గారి ఇంటి వరకు కూడా ఒక ఫ్లైఓవర్ వస్తుంది అని చెప్పేసి అక్కడ బాలకృష్ణ గారు ఇక్కడ మన జానారెడ్డి గారు కూడా ఇద్దరు కూడా స్థలం ఇవ్వడానికి నిరాకరించినట్లు, అధికారులతో దురుసుగా ప్రవర్తించినట్లు నిన్న మీడియాలో చాలా కథనాలు వచ్చినాయి అనమాట. స్థలం ఇచ్చే ప్రసక్తి లేదు, ఎన్నో ప్రభుత్వాలు చూసాము, ఇదేంటిది అని చెప్పేసి ఇదేంటిది అని చెప్పేసి అనేసి మన జానారెడ్డి గారు బాగా ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్న. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ కూడా 37 అని చెప్పేసి మార్క్ అయితే చేశారనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ 6 అండర్ పాస్లు అంటే మనకి కేబీఆర్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఒక 2 ఫ్లైఓవర్లు కానివ్వండి, లేకపోతే అక్కడ 2 అండర్ పాస్లు కానివ్వండి ప్లాన్ చేసిన సమాచారం. ఇక్కడ నార్మల్ డే టైంలో అయితే అంత ట్రాఫిక్ ఏమి ఉండదు. ఎప్పుడైతే ఆఫీసులు వదులుతారో ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఈవినింగ్ ఒక 1-2 అవర్స్ మాత్రం గట్టిగా ట్రాఫిక్ అయితే ఉంటుందన్నమాట. నార్మల్ టైంలో ట్రాఫిక్ అయితే అసలు ఏమి ఉండదు. అది కూడా అక్కడ మనకి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం దగ్గర రోడ్డు అయితే బ్లాక్ చేయడం జరుగుతుంది. అటు విరంచి హాస్పిటల్ సైడ్ వెళ్ళేవాళ్ళు విరంచి హాస్పిటల్ సైడ్ వెళ్ళే రోడ్డు బ్లాక్ ఉంటుంది కాబట్టి కొంచెం అక్కడ ఉంటుంది. ఇక్కడ ఇది కేబీఆర్ పార్క్ నేషనల్ జువాలజీ వాళ్ళ కంట్రోల్లో ఉంది. అప్పుడు కాశీ బ్రహ్మానంద రెడ్డి గారు వాళ్ళ కంట్రోల్లో ఇచ్చారు. మరి ఇప్పుడు ఇది కేబీఆర్ పార్క్ కూడా కొంచెం ఏమన్నా కట్ చేస్తారా ఏంటి అన్నది కూడా చూడాల్సిన విషయం అనమాట. ఇదేంటంటే మనకి ఇప్పుడు ఇది రోడ్డు ఒక 100 అడుగులు ఉంది. దీన్ని 120 అడుగుల వరకు కూడా ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయించినట్లు మనకు తెలుస్తుంది అనమాట. 120 అడుగుల వరకు ఇక్కడ అండర్ పాస్లు వస్తే ఈ అండర్ పాస్ల్లో రేపు హైదరాబాద్కి వరదలు ఎక్కువ వస్తాయి, మనందరికీ కూడా తెలుసు. రేపొద్దున ఇన్ కేస్ ఫ్యూచర్లో వరదలు వచ్చేసి ఇక్కడ వాటర్ స్ట్రక్ అవ్వ లేకపోతే ఇంకోటి అని చెప్పేసి అందరూ కూడా ఏం ప్రాబ్లమ్స్ రావా అని చెప్పేసి ఆలోచించుకుంటున్నారు. కొంతమంది హైదరాబాద్లో ఎన్ని ఫ్లైఓవర్స్ వచ్చినా కానివ్వండి ట్రాఫిక్ అట్లానే ఉంటుంది, ట్రాఫిక్ పెరుగుతుంది. కానీ కేబీఆర్ పార్క్ మనం హాని కలగకుండా చూసుకోవాలి, గ్రీనరీ హాని కలగకుండా చూసుకోవాలని చెప్పేసి, గ్రీనరీకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. హైదరాబాద్కి ఆయువు పట్టండి కేబీఆర్ పార్కే, దానికి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి చెప్పారు. దానికి ప్రభుత్వం కూడా మేము ఇబ్బంది లేకుండానే చూసుకుంటున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తానికి 8 స్టీల్ బ్రిడ్జీలు 6 అండర్ పాస్లు అయితే ఇక్కడ మనకి రావడం జరుగుతుందని చెప్పేసి తెలుస్తుంది అనమాట. అటుపక్క చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నుంచి మళ్ళీ మన బాలకృష్ణ గారి ఇంటి వైపు రోడ్ నెంబర్ 45 ఇంటి వరకు కూడా అది 2 ఫ్లైఓవర్లుగా అయితే వస్తుంది. మళ్ళీ మనకి టీడీపీ ఆఫీస్ దగ్గర నుంచి 4 లైన్ల ఫ్లైఓవర్లాగా ప్లాన్ చేసినట్లు సమాచారం అయితే ఉందన్నమాట. చూడాలి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది. జానారెడ్డి గారి హౌస్ మొత్తం కూల్చేస్తుంది. దాదాపు 87 మంది పెద్ద పెద్ద వాళ్ళ ఆస్తులు, ఆ బిల్డింగ్స్ కూడా మీరు ఒకసారి విజువల్స్ చూసుకోవచ్చు అనమాట. ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా చాలా పోతాయి అనమాట. మనకి అక్కడ CVR న్యూస్ ఛానల్ ఉంది, భారతీయ విద్యా భవన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ రోడ్ ఎక్స్టెన్షన్ పనుల్లో అయితే పోయే ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా. మరి వితిన్ వారం రోజుల్లోనే టెండర్లు పిలుస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వారం రోజుల్లో పిలిచేసి పనులు కూడా చాలా వేగవంతంగా చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. మరి చూద్దాం మరి ఏమవుతుందో. అది జానారెడ్డి గారు అయితే ఇవ్వను అని చెప్పేసి నిన్న మీడియా ప్రతినిధులతో చెప్పడం జరిగింది. చూద్దాం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అంటున్నారు కదా, ఇది ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. బాలకృష్ణ గారు కూడా ఇవ్వను అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఇవ్వము అని కాదు, చాలా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఏమవుతుందో, రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏం నిర్ణయిస్తుందో, ఇంకా అసలు ఎక్కడ కూడా వెనకడిగేసే ప్రసక్తి లేదు అని చెప్పేసి అర్థమైపోతుంది. ఇంకో వారం రోజుల్లో టెండర్లు పిలుస్తారు.
చూద్దాం, అప్పుడు కూడా మీకు విజువల్స్ అన్ని కూడా చూపిస్తాం. అప్పటి వరకు కూడా మా ఛానల్ని చూస్తూనే ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.